మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ కార్పొరేషన్లో ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు, మేయర్ డిప్యూటీ మేయర్లను దక్కించుకుంటారు, అలానే మున్సిపాలిటీల్లో కూడా చైర్పర్సన్లుగా ఎవరు ఉండబోతున్నారనే దానిపైన కొంత సస్పెన్స్ వీడినప్పటికీ ఇంకా ఏదైతే 11 స్థానాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 11కు సంబంధించి ఇవాళ తిరిగి ఎంపిక చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. సో ప్రధానంగా చూసినప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ముఖ్యంగా ఫలితాలు వచ్చినప్పుడు కానీ లేదా అనేక చోట్ల హంగ్ ఏర్పడింది. అత్యధికంగా హంగ్ ఏర్పడినటువంటి స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఓవరాల్గా కూడా చూస్తే 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు నిన్న 105 స్థానాలకు సంబంధించి కూడా చైర్పర్సన్ల ఎంపిక పూర్తయింది. అందులో 85 స్థానాలను అంటే 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇక 17 చోట్ల బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పోస్టులను, చైర్పర్సన్ పోస్టులను కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలానే ఇక ఓవరాల్గా చూస్తే ఇందులో బీజేపీకి సంబంధించి కూడా నారాయణపేట మున్సిపాలిటీ వారి వశమైంది. ఇక ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి వడ్డేపల్లిలో వారు గెలుపొందారు. వారు అక్కడ చైర్మన్ పోస్ట్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి మున్సిపాలిటీల వారీగా. ఇక స్వతంత్రులకు కూడా బైంసా మున్సిపాలిటీలో మొత్తం ఎంఐఎంకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై అక్కడ స్వతంత్రంగా అంటే బీజేపీలో నుంచి రెబల్గా గెలిచినటువంటి అభ్యర్థి అతనికి మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఆ విధంగా బైంసాలో ప్రస్తుతం ఆయన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. సో ఈ రకంగా ఓవరాల్గా చూసినప్పుడు మొత్తం మున్సిపాలిటీలను అత్యధికంగా 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఇవాళ 11 సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా జరగబోతోంది. దీంట్లో నిన్న మనం చూసాం తొర్రూరులో చాలా టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. దాదాపు ఒక 2-3 గంటల పాటు అక్కడ ఒక హైడ్రామా నడిచింది. ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగాయి. అటు ఎమ్మెల్యేకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ వర్గం అంతా కూడా ఒకవైపు, అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ అనుచరులతో ఆయన ఇంకొక వైపు అక్కడ ఒక మొత్తం ఎన్నిక వాతావరణం జరిగే పరిస్థితి లేకుండా చేశారని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. సో ఇక్కడ జనగామలో ఇంత టెన్షన్కి కూడా కారణం ఏదైతే ఎంపీ సంబంధించినటువంటి ఓటు విషయంలో ఆమె ఎక్కడ ఓటు వేయాలి అనేటువంటి అంశం పైన ఆమె తొర్రూరులో ఆమెకున్నటువంటి ఎక్సెప్షో సభ్యునిగా కడియం కావ్య ఓటు హక్కు వినియోగించుకునే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఇక్కడ ఎలా ఓటు హక్కు వినియోగించుకుంటారు అని చెప్పి. ఇంకోవైపు మున్సిపాలిటీలోకి తమ కౌన్సిలర్లతో పాటు ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ నిరసన తెలిపింది. ఒక దశలో పరిస్థితి మొత్తం కూడా చేదాడడంతో అక్కడ ఎస్పీ రంగంలోకి వచ్చి లాఠీ పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడ ఎన్నికైతే వాయిదా పడింది కానీ పరిస్థితి మాత్రం కాస్త సర్దుమణిగింది. సో ఇవాళ కూడా ఈ టెన్షన్ వాతావరణం అక్కడ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇవాళ ఎన్నిక జరగబోతోంది. నిన్న కూడా అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కౌన్సిలర్ సంబంధించినటువంటి ఆచూకీ లేదని రకరకాల పరిస్థితులు పరిణామాలతో అక్కడ వాయిదా పడింది. ఇక కాగజ్ నగర్ కావచ్చు, ఖానాపూర్, అలానే కేతనపల్లి ఇక్కడ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటివి ఇక్కడ కూడా జరగలేదు. ఇక సుల్తానాబాద్లో వాయిదా పడింది. అక్కడ ఒక స్పష్టత ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఎవరిని ఎన్నిక చేయాలి అనేటువంటి అంశంలో క్లారిటీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇక జనగామ విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు, అక్కడ ఎంపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ధర్నా చేసి దాన్ని కూడా వాయిదా పడింది. ఇక డోర్నకల్లు వాయిదా పడింది, ఇల్లందులోనూ వాయిదా పడినటువంటి పరిస్థితి, ఇంద్రేశం జహీరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సో కొన్ని చోట్ల వివాదాలు కారణమైతే ఇంకొన్ని చోట్ల ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇవాళ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం అక్కడ సభ్యులు రావడం కానీ లేదా సభ్యులకు సంబంధించినటువంటి కొంతమంది ప్రమాణ స్వీకారాలు పూర్తయినప్పటికీ కూడా కొంతమంది వ్యవహారంలో ఇంకా అది చేయాలి. తర్వాత చైర్మన్గా అలానే ఎవరు వైస్ చైర్మన్గా ఉంటారనే దానిపైన కూడా ఒక స్పష్టత రాబోతోంది. అయితే ఈ లోపు జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇంతగా ఎందుకు
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, లేదా ఇలాంటి గొడవలకు అక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎవరి వల్ల ఇలాంటి పరిస్థితులు పరిణామాలు తలెత్తాయి అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఇటు సుల్తానాబాద్ కావచ్చు, డోర్నకల్, ఇల్లందు ఇక్కడ స్పష్టమైనటువంటి ఆధిక్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జంపింగ్ల వల్ల లేకపోతే కిడ్నాప్లు లేకపోతే ప్రలోభాలు ఇలాంటి వ్యవహారం అయితే ఇక్కడ లేదు. ఇక్కడ సాధారణంగానే ఒక అభిప్రాయంకి వచ్చిన తర్వాత జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక కాగజ్ నగర్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఇక్కడ ఎవరితో చేతులు కలుపుతారు, సో బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఏం చేయబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. జహీరాబాద్లో అయితే ఇండిపెండెంట్ సంబంధించి చైర్మన్ పీఠం డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాస్త అక్కడ ఆగింది. మరి ఇవాళ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక ఖానాపూర్లో కూడా ఇదే పరిస్థితి, సమానమైనటువంటి నంబర్ రావడం వల్ల పార్టీలకు అక్కడ ఎవరెవరితో చేతులు కలుపుతారనేటువంటిది చాలా ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈసారి మనం చూసినప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, పోరాటాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి చాలా మున్సిపాలిటీల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, లేదా అక్కడ ఎవరు ప్రధాన ప్రత్యర్థో వారిని దెబ్బ కొట్టడమే టార్గెట్గా పొత్తులైతే సాగాయి. ఎందుకంటే చాలా చోట్ల మనం చూసినప్పుడు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది, లేదా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కలిసి పీఠం దక్కించుకున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి వారంతా ఒకే కూటమిలోకి వచ్చి చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఏ రకమైనటువంటి వ్యవహారం నడవలేదు. పైకి మాత్రం పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇదంతా అపవిత్ర పొత్తు, బీఆర్ఎస్ బీజేపీ ఎలా కలుస్తుంది అనేటువంటిది ఒకరైతే అసలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు. సో ఓవరాల్గా అక్కడ ప్రజలు మెజార్టీ ఎవరికి ఇచ్చారు, ఎవరి వైపు మొగ్గు చూపారు అనేటువంటిది ఒక అంశం అయితే, ఫైనల్గా అక్కడ చైర్మన్ పదవి లేదా హస్తగత ఆ యొక్క మున్సిపాలిటీని తమ వశం చేసుకునేందుకు చాలా చోట్ల మాత్రం అపవిత్రమైనటువంటి పొత్తులు నెలకొన్నాయనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజల దగ్గరికి, ఓటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాయకులు చెప్పేటువంటి మాటలు లేదా నాయకులు చేసినటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే, ఆయా మున్సిపాలిటీల్లో జరిగినటువంటి పరిణామాలు మాత్రం భిన్నంగా సాగింది. అయితే అధిష్టానం మాట అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ కౌన్సిలర్లు కూడా మాట వినలేదా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు అక్కడున్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోండి అని చెప్పి నాయకులే బహిరంగంగా లేదా పరోక్షంగా చెప్పారా అనేటువంటిది మాత్రం తేలాలి. ఎందుకంటే పైకి రాష్ట్ర స్థాయి నాయకత్వం చేస్తున్నటువంటి విమర్శలు, మాటలు, స్టేట్మెంట్లకు లేదా గ్రౌండ్ లెవెల్లో కొన్ని మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు ఆయా పార్టీలు ఏకమైనటువంటి తీరు మాత్రం చూస్తే గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు నిత్యం విమర్శల తోటాలతో ఎక్కుపెట్టేటువంటి వారందరూ కూడా కలిసిపోయారు. కింద స్థాయిలో ఇది కౌన్సిలర్లు కలిశారంటే వాళ్లే కాదు, కొన్ని చోట్ల ఎంపీ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి వారు కూడా తమకు అనుకూలమైనటువంటి వారికి, అది ప్రత్యర్థి ఏ పార్టీ అయినా, అక్కడ బీఆర్ఎస్ ఉందా లేకపోతే కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా అనేది చూడకుండా కలిసిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఈసారి ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. సో ఈ పరిణామం ఎక్కడికి వరకు దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మాత్రం మనం చూడాలి. ఎందుకంటే దాదాపు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి వారు 50% మంది పోటీ చేశారు. చాలా ఇదొక మార్పు. ఎందుకంటే కానీ ఆ మార్పు అనేది మంచికైతే బాగుంటుంది, కానీ అక్కడ ప్రలోభాల పర్వం, లేకపోతే ఇక్కడ గెలిచినటువంటి పార్టీతో సంబంధం లేకుండా మరో పార్టీలోకి వెళ్ళి పదవులు దక్కించుకోవడం, ఇలాంటి పరిణామాలు జరగడం అనేది వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో నాయకులు ఇంకా ఎదగాల్సినటువంటి వారు. ఇప్పటి నుంచే అవకాశవాదం తో ఎదిగితే భవిష్యత్తు పరిస్థితి ఏంటి అనేది కూడా కొంతమంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యవాదులు. సరే, ప్రజాస్వామ్యవాదులు ఎన్ని ఆందోళనలు లేకపోతే ఎంత ఆవేదన వ్యక్తం చేసినా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది ప్రస్తుతం అయితే మాత్రం నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి విమర్శలు చేసేవాళ్ళు మీరు అపవిత్రమైనటువంటి కలయికలు, మీరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేటువంటి నాయకులు, పార్టీలన్నీ కూడా రేపటి నుంచి ఇవాళ నుంచి కూడా ఏం సమాధానం చెప్తాయి అనేది చూడాలి. ఎందుకంటే అదొక పాయింట్ అయితే 11 మున్సిపాలిటీలకు సంబంధించిన విషయంలో ఈ ట్రబుల్ 11 ఎవరి వశం కాబోతున్నాయి, ఏం జరగబోతోంది అక్కడ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. రాష్ట్రంలో ట్రబుల్ 11గా ఉన్న 11 మున్సిపాలిటీలలో ఏం జరగబోతోంది, ఏ మున్సిపాలిటీ ఎవరి వశం కాబోతోంది అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారుతోంది ఈరోజు. ఎందుకంటే నిన్నటితో పూర్తవుతుంది అనుకుంటే పూర్తి కాల ఇవాళ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల స్పష్టమైన ఆధిక్యాలు
ఉంటే అక్కడ ఏకాభిప్రాయం కుదరాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందా లేదా, లేదా ఎక్కడైతే ట్రబుల్ ఉన్నాయో మనం చూసాం నిన్న గొడవలకు దారితీసిన పరిణామాలు, చాలా చోట్ల కొన్ని గంటల కొద్దీ హై టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం జరగబోతోంది అనేటువంటిది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతోపాటు మున్సిపాలిటీల్లో కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నందుకు ఆయా పార్టీలు వ్యవహరించిన వ్యూహం, అది స్థానిక నిర్ణయాలా లేకపోతే అధిష్టానం నుంచి ఇండికేషన్లతోనా, ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని అక్కడ పదవి దక్కించుకోవడమే ముఖ్యమన్నట్లుగా ముందుకు సాగిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. అట్టనే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. దయాకర్ గారు, ఏంటి మీరు అనుకున్న టార్గెట్కు మించి రీచ్ అయ్యారా లేకపోతే అనుకున్న టార్గెట్ వరకు ఆగారా? మొత్తం హంగ్లో కింగ్ మేమే అంటూ ముందు నుంచి ఏదో చెప్తూ వచ్చారు. ఆ కింగ్లన్నీ అవ్వడానికి గల కారణం ఏంటి? మొత్తం వాళ్ళందరూ వాళ్ళకై వారు ముందుకొచ్చి సపోర్ట్ చేశారా లేకపోతే సపోర్ట్ చేసేలా చేశారా ఏంటి అసలు ఓవరాల్గా? గుడ్ మార్నింగ్ శ్రీహరి గారు, పెద్దలిద్దరికి. అయితే మా ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ ఉన్నాడు, ఎవరు, ప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ 2-3 రోజుల నుంచి కొట్లాడుతా ఉన్నాడు ఆయన. ఇట్లా వస్తే లెక్కలేదు, అట్లా వస్తే లెక్కలేదు అని అన్ని ఏడబడితే మమ్మల్ని ఎదుర్కొన్నాడు. 86 సీట్లు మాయే ప్రకాష్ రెడ్డి గారు, 86 సీట్లు మాయే, 80% మేమే గెలిచినాం. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, అవి కూడా మాక్సిమం నేను అనుకుంటున్నా మీరు అనుకున్న 90% కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా పార్టీలు, రాజకీయాలు, రాజనీతి, లేకపోతే ఏ పార్టీ ఎవరితో పొత్తు కట్టింది, ఇదంతా చర్చ పెడితే మాత్రం కలగుర గంపగానే ఉంటది చర్చ. ఎందుకంటే అది పొలిటికల్ ఎథిక్స్ అని పెద్ద పెద్ద పదాలు వాడడం కాదు, కానీ ఇవాళ రోజున పార్టీలు మారడం అనేది ఒక సహజసిద్ధమైన ప్రక్రియగా మారిపోతున్న క్రమం ఇది. కానీ ఒకటేమో సర్పంచ్ ఎన్నికలకు అసలు పార్టీలే పట్టించుకోరు, పార్టీలు ఉండవు కూడా, ఆ పార్టీ గుర్తులు ఉండవు. కానీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రచారం ఉంటది. దాంట్లో అందరు ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా మాకింత అని చెప్పుకోవడానికి దానికి హేతు పద్ధతి లేదు. కానీ ఇది డెఫినెట్ గా గుర్తుతో గెలుస్తాయి కాబట్టి ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచిందనేది స్పష్టంగా ఉంటది. అయితే ఈసారి ఇండిపెండెంట్ల హవా కూడా పెరగడానికి కారణం ఏంటంటే ఆ ఇండిపెండెంట్ లో నాకు తెలిసి 65-70% కాంగ్రెసే. చాలా వరకు రెబల్స్ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు అధికారం చేజిక్కించుకోవాలని ఆలోచనతో చాలా ప్రాంతాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓటమికి కూడా కారణమైన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మీరు చూసిండ్రు సమఉజ్జీలుగా గెలిచిండ్రు. ఇక్కడ మాకు జగిత్యాల ఒకటి చూసుకుంటే, అంటే మా ఇద్దరు సరే తను బీఆర్ఎస్ లో ప్రచారంలో ఉన్న జరుగుతున్నది ఏంటనేది మీకు అంత తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత అధికార ఏమన్నా వ్యామోహం అనే దానికంటే ఇంకో పదం, అధికారమే లక్ష్యంగా ఎన్నికల అనే స్థితిలో చాలా మంది అధికార పక్షం వైపు వచ్చారు, విపక్షాల వైపు కూడా పోయిన సంఘటనలు మనం చూసినాం. ఎక్కడ వాళ్ళని 1-2 అని 10-15 అని ఇట్లని అని మనం ఈ పార్టీ నా పార్టీ లేదు, ఒక్కటి జరిగినట్టే లెక్క. సో మనోడు బండి సంజయ్ మాత్రం మెజారిటీ మాకు వచ్చింది కాబట్టి మేయర్ పీఠం మాకే కావాలని అనడం ఒకటి, దాంట్లో కొంత ఏమంటాము ఒక బెదిరింపు ధోరణి ఇట్లా రావడం, ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఇట్లా అంట కట్టడం, ఇదంతా మొత్తానికి మళ్ళీ మనోడు కూడా కలగాపులగంతో అట్లనే ఇండిపెండెంట్ జాయిన్ చేసుకున్నట్టు ఇటు ఒకటి సాధించింది మొత్తానికి. అయితే నేనేమంటున్నంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు అని అంటే 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్నా కూడా ఈ తరహా ఆర్థిక ఆధార రాజకీయాలు లేవు, ఈ తరహా రాజకీయ ఏమంటారు వ్యామోహంతో కూడిన రాజకీయ స్వార్థంతో కూడిన రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి. సరే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో లేరో దీంతో అధికార పార్టీలో ఉండి కూడా మీరు చాలా క్లియర్ గా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో లేరో కానీ వాళ్ళు చేసిన తతంగం మొత్తం, నేను ఫస్ట్ ఎలక్షన్ కు నేను పెట్టిన ఖర్చు నాకు గుర్తున్నది, సెకండ్ ఎలక్షన్ కు రావాల్సిన ఖర్చు నాకు గుర్తుంది. అట్లనే ఇప్పుడు
2023 ఎన్నికలు నేను ఫేస్ చేయలేదు, కానీ అప్పుడు పెట్టిన ఖర్చు నాకు గుర్తుంది. మా తుంగతుర్తనే కదా అంతటా కూడా. సో ఇలా ఎకనామిక్, నేను ఇప్పుడు సిరిసిల్ల ఇన్ఛార్జి కూడా ఉన్నా కదా, మొన్న ఎలక్షన్ ఇన్ఛార్జి. నేనంటే బయట నుంచి ఎలక్షన్ కోఆర్డినేట్ చేసిన కాబట్టి నాకు మొత్తం పూర్తిగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అర్థమైపోయింది. దేర్ ఇస్ నో ఎనీ, ఓన్లీ మనీ, అంతే. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం డబ్బులు పెట్టిన వాళ్ళ అధికారం కొరకు వెంపర్లాడే ఆరాటం ఎట్లుంటుందో తెలియంది ఏం కాదు. కానీ దీనికి జాతిపిత మాత్రం కేసీఆర్. ఏది డబ్బు పెట్టడానికి, రాజకీయంగా ఇటువంటి కావడానికి కాకాని. ఎందుకంటే అంతకుముందు ఇట్లా లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను తెలంగాణ రాజకీయాలు చూస్తున్నా కదా, చాలా నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి. ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారి చుట్టమే మా మలుసరాజం అమ్మ, ఏం లేదు ఎవరు ఓటేస్తారు అని అన్నప్పుడు మా ఊళ్ళో సర్పంచ్ ఎంకన్నా ఉంటుండే, వాళ్ళ ఇంటికాడ ఉప్మా పెట్టేటోళ్ళు పోయి. అంటే వచ్చిండ్రా ఓట్లు వేసిన వాళ్ళు మస్టర్ వేసుకుంటాను అనమాట. ఆడికి పోయి అందరం ఉప్మా తిన్నామంటే పోయి ఓటేసినట్టు లెక్క. ఎవరు రాలేదు అని అంటే మళ్ళీ ఆయన పిలుచుకొచ్చేసి పంపించడానికి అదొక లెక్క ఉంటుండే, అదొక మర్యాద. ఉప్మా చాయ్ టిఫిన్ అట్లా ఉంటుండే. కానీ ఈయన అమ్మ జీవితం ఇప్పుడు ఒక్కొక్క ఎన్నికని చూస్తుంటే రెండు సార్లు పంచుడు, ఒకసారి కాదు రెండు సార్లు. అంటే నేను సిరిసిల్ల చూసిన కదా మనోడు కేటీఆర్ అఘాయిత్యం. అసలు ఇట్లా ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు రాజకీయం గురించి మాట్లాడుతూ కొంచెం ఒకంత హాస్యాస్పదం అనిపించింది. ఎందుకంటే శ్రీహరి ఇంకా మా గ్రాస్ రూట్, తెలంగాణ గ్రాస్ రూట్ రాజకీయాలు ఇంకా క్రోర్స్ ఆఫ్ రూపీస్ అసలు నేను అంటున్నా. ఇక అట్లాంటప్పుడు నాయకుడు కాదు, అది కూడా ఒక పోస్ట్ కొనుక్కున్నట్టు, ఏదో మనం వెచ్చించి కొన్నదానికి దానికి రాబడి, పెట్టుబడి వచ్చే రాబడి. మరి అంత ఆదాయం ఉంటుందా అంటే ఏమో చెప్పలేము. అలాంటప్పుడు అవినీతికి వచ్చినప్పుడు అవి మనం చెప్పలేం. కానీ మేము కొంచెం కాంగ్రెస్ అయితే నాకున్న అంచనా, కేసీఆర్ చేసిన ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం అధిగమించే ప్రయత్నం చేసిన కొన్ని ప్రయత్నాలు మాత్రం మీరందరూ కూడా ప్రశ్నించే విధంగా ఉంటాయి కంపల్సరీ. కానీ అల్టిమేట్ గా ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే 30% సీట్లు గెలిచినాం, మేము 40% కాంగ్రెస్ కు వ్యతిరేక పవనము, ఇట్లా అని ప్రచారం చేస్తుండ్రు. అవతల కాలకే ఉన్నప్పుడు ఇక్కడ బాహుబలి అయినా పనికిరారు, ఎందుకంటే మొత్తం అదే ప్రచారం చేసుకుంటున్నారు. నేను మొన్న చెప్పిన మీకు ఒక్క పర్సెంటేజ్ ఓటు తక్కువ వచ్చినా మా ప్రకాష్ రెడ్డి గారు అన్నారు మీకు ప్రభుత్వ వ్యతిరేకత అని. నేను అందుకనే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా చూసుకోండి తగ్గవని చెప్పిన. ఇప్పుడు అది కూడా 39-40 మధ్యనే జనరల్ ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎట్లా వచ్చినా అట్లా తెచ్చుకోగలిగాం. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు గీటురాయి ప్రమాణము గెలిపే లక్ష్యమైంది రాజకీయాల్లో. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. కాంగ్రెస్ లో ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు తగ్గడు ఆయన, ఎందుకంటే కేసీఆర్ 2 ఆకులు చదివిండి అనుకో, 3 ఆకులు చదువుతూనే ఉంటాడు ఆయన, అట్లా ఉంటది. కాబట్టి తగ్గవారు ఉంటది. దాంట్లో వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ ను కూడా వాళ్ళకి రుచి చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా. చూపించడంలో భాగమైన ఫలితాలు గీటరాయ్ అన్నారు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు ఏంటి స్టార్టింగ్ గా అర్థం గారు మీరే ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఓటింగ్ శాతం చూసినా లేదా దక్కించుకున్న మున్సిపాలిటీలు చూసినా ఎక్కడా కూడా 90% రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎట్లా సాధ్యమైందంటారు? సో ఇక్కడ కొన్ని విషయాలు చూసినప్పుడు కొన్ని పరిణామాలు స్థానికంగా జరిగినట్టు మాత్రం అసలు చాలా అపవిత్రం అనాలో, లేకపోతే అవకాశవాదం అనాలో, లేకపోతే అక్కడ స్థానిక నాయకత్వానికి స్వేచ్ఛ ఇచ్చారనుకోవాలా, లేకపోతే పై స్థాయిలో నాయకులు అలా ఉన్నారు కాబట్టి కింద అలానే ఉందనుకోవాలా, అర్థం కానటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఫలితాలపైన బీజేపీ ఏమనుకుంటోంది? సో మీకు సంతృప్తిగా ఉందా? శ్రీహరి గారు, మీకు ప్రస్తుత ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ దయాకర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారికి నమస్కారం. దయాకర్ గారు మంచిగా ఓపెన్ గా మాట్లాడినారు, ఓపెన్ గా విషయం చెప్పినారు. చాలా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అది కరెక్ట్. 5,000 తోటి 10,000 తోటి ఒక కౌన్సిలర్ ఎలక్షన్స్ కి మేము పార్టీ నుంచి ఎంత ఇస్తారంటే 5,000 10,000 ఇస్తున్న రోజుల నుంచి 5,000 10,000 ఒక వార్డుకి ఖర్చు. ఎందుకంటే భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు, వారు చెప్పింది కరెక్ట్. ఉప్మా ఖర్చు ఇంట్లో, ఎందుకంటే 2,000 ఓట్లు ఉంటాయి ఒక వార్డు, 1000-2,000 ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండవు. సర్పంచ్ ఎలక్షన్స్ 500-800 ఓట్లు ఉన్నటువంటి ఊర్లు కూడా ఉంటాయి. ఉప్మా పెట్టడం అన్నట్టు ఉప్మా వండి పెట్టి పొద్దున లేసి తిరిగి వచ్చి అలా ఓటేసి, ఇది కరెక్ట్. వారు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్. మొదటి ఎన్నికలలో తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో అనుకోండి, హైదరాబాద్ మొదటిసారి ఎన్నికలలో, రెండోసారి ఎన్నికలు నాకు గుర్తుంది అన్న, వారికి కూడా తెలుసు, దయాకర్ గారికి కూడా తెలుసు, పెద్ద మనిషి గురునాథ్ రెడ్డి గారు అని, అప్పుడు మొట్టకొండూరు అది కాన్ఫరెన్స్ ఉంటుండే, చిన్న కొండూరు కాన్ఫరెన్స్ ఉంటుండే.
1,500 రూపాయలు ఖర్చు పెట్టాడు సార్ ఎలక్షన్స్ మొత్తం ఒక అసెంబ్లీకి. 1,500తో ఎలక్షన్ అయింది. 1,500 అయితే 1,500 తోటి కూడా ఆయన రాసినాడు, సైకిల్ టైర్ పంచర్ ఇంత అయింది, సైకిల్ టైర్ మన దీనికి ఇంత అయింది, టిఫిన్ చేయడానికి ఇంత అయింది, అన్ని రాస్తే కూడా ఐ థింక్ 62 అనుకుంటా, 62 57 చివరికి కొండ లక్ష్మణ బాపూజీ అగ్నేష్ పోటీ చేస్తే హైకోర్టులో కేసు వేశారు, ఈయన దుర్వినియోగం చేశారంటే ఆయనను 1,500 ఖర్చు పెట్టారు కాబట్టి డిస్క్వాలిఫై చేశారు సార్. అంటే అర్థం డిస్క్వాలిఫై అయినాడు ఆ మధ్యలో అనుకోసమే 2.5 సంవత్సరాల తర్వాత కొండ లక్ష్మణ బాపూజీ ఇక్కడ ఎమ్మెల్యేగా అయినాడు అప్పుడు. అంటే మీరు మనం అర్థం చేసుకోవాలంటే అది ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచాడు కొండవీటి గురునాథ్ గారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిన్సియర్ గా హానెస్ట్ గా నా జీవిత కాలం అంతా కమ్యూనిస్ట్ గానే ఉన్నాడు. చాలా అద్భుతమైన జీవితాన్ని అంటే ప్రశాంతం అంటే చాలా సాదాసీద జీవితాన్ని గడిపాడు, మాజీ ఎమ్మెల్యే అయ్యింది కూడా. అటువంటి పరిస్థితులు 50s లో ఉంటే ఈ రోజు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, కోట్లు లక్షలు వేలు అనేది అసలు లెక్కలేదు దానికి. అసలు ఒక కార్పొరేటర్ అంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000, ఒక మున్సిపల్ చైర్మన్ అంటే 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల. ఈ స్థాయికి రాజకీయాలు వారు చెప్పింది చాలా కరెక్ట్. రాజకీయాలు రావడం అనేది అది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా? ఈ ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలా? ఈ ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామా? పార్టీలన్నీ బాధ్యత తీసుకోవాలి కదా సార్ ఈ విషయంలో. ప్రజలను ఓటర్లను నిందిస్తే కాదు కదా. నేను మళ్ళీ నేను అందుకోసం నేను పార్టీల కంటే ఎక్కువ ప్రజలను నిందించదలుచుకున్నా సార్. ఒక రకంగా నేను మళ్ళీ ప్రజలను నిందిస్తున్నట్టు మళ్ళీ నెగిటివ్ సెన్స్ తీసుకోకండి. దయాకర్ గారు చెప్పినట్టే ఒక మనిషి సిన్సియర్ గా హానెస్ట్ గా ఉంటే పార్టీలు సీట్లు ఇస్తలేవు. ఒక అంశం అది. పార్టీలు కూడా నిజంగా డబ్బు ఉందని అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అన్ని పార్టీలు, ఈవెన్ మా పార్టీ కూడా గట్టే పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం పైసలతోనే ఓట్లు వేయడం మొదలు పెట్టి సిన్సియర్ గా దయాకర్ గారు సిన్సియర్ హానెస్ట్ ఉంటే ఆయన ఓటేస్తున్నారా అంటే లేదు, పైసలు లేకుండా ఓటేస్తారంటే వెయ్యరు. మరి ఏం చేయాలి? ఆయన మేధావి, చదువుకున్నాడు, కొట్లాడుతున్నాడు, ప్రజల కోసం కొట్లాడుతుండు, పోరాటం చేస్తుండు, ఉద్యమ నాయకుడు, జైలుకు పోయిండు. ఇవన్నీ మాకు ఎందుకయా? నువ్వు మాకు ఎలక్షన్స్ అప్పుడు ఈ పైసలు లేవు కదా అంటే పైసలు లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ కాగానే ఎమ్మెల్యేకి రాకు అనే స్థాయికి వచ్చింది సార్ ఈ రోజున. మీరు పార్టీ పెట్టుకుంటే పెట్టుకోండి కానీ మీరు ఎమ్మెల్యే మాత్రం వద్దు అని 2 సార్లు ఓడిపోయింది కదా దయాకర్ గారు. ఇది పరిస్థితి ఈ రోజు తెలంగాణ. ఇదే ఓన్లీ ఎమ్మెల్యేస్ కనుక్కుంటున్నాం సార్. నేను అంటున్నాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గతంలో టీఆర్ఎస్ కాలంలో పట్టభద్రుల ఎలక్షన్స్ లో రాజేశ్వర రెడ్డి గారు ఓపెన్ విషయం చెప్తున్నా, మా నల్గొండ నుంచే గెలిచిండు కదా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు, ఎంత డబ్బులు వంచిండు, నాకు కనపడతలేదా? అంటే కనపడలేదా మనకు? ఓపెన్ సీక్రెట్. మీకు మీ జర్నలిస్ట్ కాదు శ్రీరారు గారు, ఓపెన్ గా డబ్బులు పోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే సార్ మన ధనస్వామ్యంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నా డౌట్ అయితే దయాకర్ గారు చెప్పింది కరెక్ట్. ధనస్వామ్యంలో ఈ రోజు బతుకుతున్నప్పుడు ప్రజలు కూడా డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు, డబ్బు ఇచ్చిన వాడే గెలుస్తున్నాడు, డబ్బు ఇచ్చిన వాడే గెలిచాడు. అలవాటు చేశారు అట్లా, అలా అలవాటు తయారు చేశారు అనేది అదే బాధాకరం సార్. ఎందుకంటే ఉద్యమాల వైపు నడిచింది ప్రజలే సార్, నాయకులు లీడ్ తీసుకుంటే. స్వతంత్ర పోరాటం చేసినప్పుడు వాటితో పాటు వెన్నంటి నడిచింది కూడా ప్రజలే సార్, వాళ్ళు లీడ్ చేసినటువంటి వాళ్ళు. నేనేమంటాను సార్, ప్రజలను ఆలోచించండి. డబ్బు మీకు ఇస్తారా ఇయ్యరా పక్కన పెట్టి, డబ్బు లేకున్నా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించడం మొదలు పెడితేనే దీనికి ఒక చెక్ వస్తుంది, దీనికి ఒక పుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి ఇది ఒక వ్యాపారం లాగా, నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాను మళ్ళీ 2 కోట్లు సంపాదించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఈ యొక్క కౌన్సిల్ ఎలక్షన్ నేపథ్యం చెప్తున్నాను సార్. ఈ పార్టీ ఆ పార్టీ ఎందుకు ఈ పార్టీకి ఓటేస్తారు, ఇండిపెండెంట్ ఈ పార్టీకి ఎందుకు వేస్తారు, మున్సిపల్ చైర్మన్ అంటే ఆఖరికి సొంత పార్టీ, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కూడా సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పార్టీ చైర్మన్ మాకంటే మాకు 3 వచ్చినాయి చైర్మన్, దిక్కుదారి లేదు. కానీ సొంత పార్టీ చైర్మన్ కావాలంటే మా దాంట్లో పోటీ ఏమి ఉండదులేండి, మా దాంట్లో పార్టీ డిసైడ్ చేస్తుంది. కానీ వాళ్ళ దాంట్లో 2 చైర్మన్లు పోటీ పడ్డారు అనుకోండి, అధికార పార్టీ కదా, 2 చైర్మన్లు పోటీ పడ్డప్పుడు ఒక చైర్మన్ నేను నాకు ఓటే అంటారా ఎమ్మెల్సీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి అంతర్గతంగా పెట్టుకున్నప్పుడు నాకు 50 ఇస్తా 30 ఇస్తా, నాకు చెప్పరా, నా పేరు చెప్పరా, నేను చైర్మన్ అవుతారా, ఈ పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది మనం అర్థం, చైర్మన్ గెలవడానికి ఖర్చు పెట్టాలి, మున్సిపల్ కౌన్సిల్ కావడానికి గెలవడానికి ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి సార్. కానీ ఓవరాల్ గా నెంబర్ గేమ్ లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ నెంబర్ సాధించిందా లేదా అనేది కదా వాళ్ళు అడుగుతున్నది. నేను ఇప్పుడు దయాకర్ గారితో ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్స్ అయినాక డిస్కషన్ లో ఉన్నా, వాళ్ళతో చెప్పినా కూడా మేము ఇద్దరు చాలా గంటల డిస్కషన్ లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. 90% గెలిస్తేనే మీరు గెలిచినట్టు లేకపోతే కాదు అని ఆ రోజు మేము డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్న వారు. సరే ఒకటి పక్కా ఏంటంటే వారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చిందో 1% కూడా తగ్గకుండా వచ్చింది. మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ పర్సెంటేజ్ వచ్చిందో దానికి 2% పెరిగింది. టిఆర్ఎస్
అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరిగిన వచ్చిన ఓట్ల కంటే 7% తగ్గింది. సరే స్థానిక సంస్థల ఎన్నికల గీటురాయి కాకపోయినా ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అదే డిస్కషన్ అదే చేసిన దయాకర్ గారు అన్నప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేది మీ ప్రభుత్వం యొక్క పనితీరుకు కొలమానం అవుతుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు కూడా చెప్తున్న వారికి మంచి సంకేతం, బాగా అద్భుతమైన సంకేతం ఇవ్వాలి. మీరు ఇష్టం, మేము ఇప్పుడు ఇస్తున్నాము, ఈ 3 ఏళ్ళనే జాగ్రత్తగా పరిపాలించుకోండి అని సంకేతం ఇచ్చారు వాళ్ళకి, అందులో డౌటే లేదు. అంటే సంకేతం ఇచ్చారు వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి, మీరు మంచి పరిపాలన ఇవ్వండి 3 ఏళ్ళు. సరే 3 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారండి? బట్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను సార్, చైర్మన్ ఈ రోజున ఏ పార్టీ ఎవరికి వేస్తుంది, ఇండిపెండెంట్లు ఎవరికి వేస్తున్నారు, ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ కు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు, ఎంఐఎం ఇవన్నీ కూడా ధనంతోటే మారుతున్నప్పుడు ఇక్కడ పార్టీలో రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తే వాళ్ళు వినే పొజిషన్లు ఉన్నారా, చెప్తే జరిగే పరిస్థితి ఉందా అనేటువంటి బేరుజు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదని మాత్రం చెప్పారు. వీళ్ళు వాళ్ళు ఎవరికి వేశారు అంటే మా రాష్ట్ర పార్టీ చెప్పినంత మాత్రాన్ని ఇదే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా కౌన్సిలర్? ఎందుకంటే నేను 20 లక్షలు ఖర్చు పెట్టా సార్, 50 లక్షలు ఖర్చు పెట్టినా ఆమన్గల్లో మనం చూసాం కదా సార్. ఆమన్గల్లో ఒక జగిత్యాల విషయం, ఇంకో విషయం, చాలా ప్లేసెస్ పెట్టిన ఖర్చుకు డబ్బులు ఇస్తాం నాకు ఓటే అయినటువంటి పరిస్థితి వచ్చినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏ పార్టీ, రాష్ట్ర పార్టీలు ఇక్కడ నిర్ణయించి చెప్తే వినే పరిస్థితులు ఎవరు లేరని ఇంటే నా 50 నాకు ఇవ్వ ఖర్చు పెట్టి పైసలు. అవునవును, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్ అది మాత్రం. రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ధిక్కరించి నిర్ణయం తీసుకునేటువంటి దిలీప్ గారు, ఎస్ గుడ్ మార్నింగ్. సో వచ్చినటువంటి రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇది సరే మెజార్టీ వచ్చాయి కానీ ఇదైతే గీట్రాయ్ అయితే పూర్తిగా అనుకోలేం. పర్సంటేజ్ పరంగా చూస్తే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదనేది బీజేపీ వాదన. సో బీఆర్ఎస్ తగ్గింది, మా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి సరే సీట్లు ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెడితే అదే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ కూడా అంటుంది, సరే వాళ్ళు ఇక్కడ ప్యానెల్లో లేకపోయినప్పటికీ కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ గారు మాట్లాడినప్పుడు ఇది అపవిత్రమైన పొత్తులు, అక్రమాలు, గోండాగిరితో వచ్చినటువంటి రిజల్ట్స్ అనేది వారి వాదన. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న అద్దంకి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒకటి పారామీటర్ సేమ్ ఉంటే మేము కంపేర్ చేయొచ్చు. ఈ పారామీటర్ సేమ్ ఇక్కడ 10,000 ఇచ్చే, 5,000 ఇచ్చే, 5,000 ఇచ్చే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఓటేసినాక కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చిందా, లేకపోతే బీజేపీ వచ్చిందా, లేకపోతే బీఆర్ఎస్ కు వచ్చిందా అని మీరు లెక్క వేయగలుగుతారా? పారామీటర్స్ లేని లేవా, సేమ్ లేవు. అన్ని పారామీటర్స్ ఈక్వల్ ఉంటే అప్పుడు మనం ఈ పార్టీకి ఓటు పెరిగింది, ఆ పోటీ ఓటు తగ్గింది అనొచ్చు. మా వాడు రాష్ట్రీయ లోక్దళ్ నుంచి కూడా 10 మందిని పెట్టినా. మా పిల్లాడు ఒకడు పోటీ చేసి ప్లేస్ చెప్తే బాగుండదు, 70 చీరలు పంచాట, అయితే 11 ఓట్లు వచ్చాయి. 75 చీరలు పంచితే 11 ఓట్లు వచ్చాయి సార్. నేనన్నా రవీంద్ర బాబు చీరలు తీసుకున్నా నీకంటే ఏమని చెప్పాడంటే చీరల దగ్గర అడిగాడు సార్, ఓటుకు 10,000 చీరలు, నా చీర 200. ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళు పట్టుకున్న సినిమాలో చూసాం సార్, 2 ఓట్లే వచ్చిన ఒక్క ఓటు ఏమైందిరా అని. అందులో కూడా ఏ పార్టీ ఎక్కువ ఇస్తే వాడికే ఇస్తున్నాడు తప్ప తక్కువ వచ్చిన పార్టీని వాడు ఇగ్నోర్ చేస్తున్నాడు. అదొక ప్రాబ్లం. సో పారామీటర్ సేమ్ ఉండే సమస్య. నేను ఇప్పుడు 2 టర్మ్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనా, మిత్రుడు అన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి విపరీతంగా ఖర్చు పెట్టాడు అది ఇదేనా మాట్లాడాడు కదా. నేను ఒక్క ఓటు లేదు, ₹1 లేదండి, ₹1 లేదు. ఏమైనా భోజనాలకు, నా ట్రాన్స్పోర్ట్ కు, ఇంతకుముందు మనం అనుకున్న వీటికే తప్ప, కార్యకర్తలకు మంచి ఇల్లు, భోజనాలు తప్ప అసలు ఒక్క ఓటర్ కూడా లేదు. ఓటర్ 2 టైమ్స్ గెలిచాం. సెకండ్ టైం 91%. ఆ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా? అప్పుడు ఏంటి తెలంగాణ ఉద్యమం, ఉద్యమం ఆకాంక్షతో ఎవడు ఏం చెప్పినా, వరదారెడ్డి గారిని వరంగల్ లో ఉండేవాడు, ఆయనకి అగెనిస్ట్ కాంటాక్ట్ చేసి ఒక్కొక్క ఓటర్ కు కొంతమందికి, అందరికి కాకపోతే 30-40% అని మొబైల్ ఫోన్ పంచాడు. ఆ మొబైల్ తీసుకొని కూడా ఇంత మనం చెప్పి చీర తీసుకొని కూడా ఏ ఓటేనట్టు మొబైల్ తీసుకొని ఓటేయలే. ఎందుకంటే డబ్బులు తీసుకొని కూడా, డబ్బులు అంటే అట్లాంటి వస్తువులు తీసుకొని కూడా వాళ్ళు తెలంగాణ అయినటువంటి ఆకాంక్షతో తెలంగాణకు ఓటేశారు. అందుకే 91% ఓట్లు గెలిచారు వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. ఆ తర్వాత థర్డ్ టైం మీరులాంటి పల్లా రాజేశ్వరరెడ్డి దాన్ని కరప్ట్ చేశాడు. తర్వాత తీర్మానం వచ్చే వరకల్లా ఆయన జనగాంలో ఎలక్ట్ అయ్యాడు కాబట్టి తీర్మానం కాంటాక్ట్ చేశాడు, ఏం చేశాడు అది లేదు. బట్ ఏమైనా ఈవెన్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా ట్రాక్ తప్పింది. గ్రాడ్యుయేట్ కూడా డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ టీచర్ డబ్బులు అడుగుతున్నారు, టీచర్స్ కాన్స్టిట్యున్సీలో టీచర్ డబ్బులు అడుగుతున్నారు. టీచర్ గ్రాడ్యుయేట్ లో డబ్బులు అడిగినాక మేము వ్యవస్థ గురించి ఏం మాడతారు, ఏం చెప్తారు ఈ డెమోక్రసీ గురించి? సరే మామూలు ఓటర్ అంటే వీళ్ళు కనపడేది ఇప్పుడే, అడిగేది ఇప్పుడే పుచ్చుకోవాలా, వాడి తర్వాత దొరికేలేదు, చచ్చలేదు అని వాడు ఓటేసేలేదని అంటే సార్ ఏ పని చేసే పని లేదు, అడిగే పరిస్థితి ఉండదు అనుకుని వాళ్ళు తీసుకుంటుండొచ్చు. కానీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కూడా
నాకు నాకేమి ఇస్తావు అని చెప్పి డబ్బులు ఇచ్చిన వాడికి ఓటేసినాక మీరు ఏముంటుంది మీ పేపర్లో ఇక్కడ పొద్దున అనైతిక పొత్తులోని అధికార పరాగా పలు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలో మిలాఖత్ వచ్చింది. ఏ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కడ కలిశారు, బీజేపీ అసలు వాటి బౌండరీ కూడా జరిగిపోయింది. ఎవడు బీజేపీ ఎవడు కాంగ్రెస్ ఆ బౌండరీ కూడా పోయింది. అసలు ఈ గెలిచిన డబ్బులు పుచ్చుకొని ఎటో పోయినాక మీరు ఏం మాడతాం అసలు ఈ పాలిటిక్స్ గురించి. ఇది మీరు అన్నట్టుగా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఈ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయకపోతే ఏ ఎలక్షన్ అయినా కూడా అది బేకారే, అంటే అన్డెమోక్రటిక్ ఎలక్షన్. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేను పోయి చెప్పా, ప్రజెంటేషన్ వీడియో ప్రజెంటేషన్ అక్కడ ఇదేమో లోకల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో బై ఎలక్షన్ మునుగోళ్ళు అయినప్పుడు నేను పోయి ప్రజెంటేషన్ ఇచ్చి చూపించా. ఒక మ్యారేజ్ హాల్ హైర్ చేసి వాళ్ళు మందు మీసాలు మోస్తుంటే ఒక్కొక్క 2 బాడీ పడుకొని పరిగెత్తున్నాడు. వీడియో ఇస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటాడు, సార్ అది 2 బాడీలు ఎలవడు కదా, కేజీలో పెట్టాలంటాడు. మరి లోపల లారీలలో స్టాక్ సంగతి ఏంటి అంటే అది నా పరిధిలో అంటాడు. ఎందుకంటే అప్పుడు ఆ మునుగోడు కరెక్ట్ గా ఏదైతే బౌండరీ ఉంటుందో దానికి 1/2 కిలోమీటర్ పక్క పెట్టాడు ఆ మ్యారేజర్. పోలేదు. సో దే కాంట్ ఇంటర్ఫియర్, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు. ఇట్లాంటి టెక్నికాలిటీస్ తో మాట్లాడినాక చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాను. ఇక్కడ మీరు పాప స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా వెళ్తారు, వాళ్ళు ఏమి వెళ్ళలేదు మీరు. సో నేను అంటున్నా వీటికి ఒక చెక్ పెట్టాలి, మీరే అన్నట్టుగా చెక్ పెట్టాలి అవసరం ఉంది. అప్పుడే డెమోక్రసీ మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇంత మనుస్వరాజం పేరెత్తుకున్నారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కదా, బిడ్డను వెనక కట్టుకొని లేదా చిక్కారామే చూసిందట, దక్షిణాదురు బాబు అని తువాయి పట్టుకుని వెళ్ళిపోయిందట. అసలు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఎన్ని వేల ఎకరాలు ప్రజలకు పెంచారు. ఆ కమ్యూనిస్ట్ మన కూడా చరిత్ర ఉంది. ఎంత మంది అసలు నాయకులంతా కూడా వాళ్ళకున్న ఆస్తులని అమ్మి ప్రజల కోసం, ఉద్యోగం కోసం, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాడు నేరే ఫ్యూచరే మొన్నమొన్నే కదా వీళ్ళంతా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మీడియా వాళ్ళు అడిగారు, ఏదిరా బాబు మీరు ఎదుగు పోవట్లేదు ఉట్టుకని అడిగారు. మునుగోడులో బయలుసినప్పుడు మెయిన్ ఎలక్షన్ బయ 2కి నుంచి చేయండు. అయితే వాళ్ళు అన్నారు ఏ పార్టీ కూడా మాకు డబ్బులు ఇవ్వడానికి బాయ్కాట్ చేస్తున్నారు ఎలక్షన్స్. గంటల తర్వాత పునోమటి వెళ్ళిపోయారు. మళ్ళీ పోయి మీడియా వాళ్ళు అదేంటి పోతున్నారంటే వచ్చే పైసలు అన్నారు. ఇది పరిస్థితి. సో చూద్దాం సార్, అయినప్పటికీ కూడా నిన్నే వచ్చాయి పొత్తులు, గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ విమర్శలు అయితే చేసుకుంటున్నారు. మీరంతా బీజేపీ ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక చిన్న బ్రేక్ వాడికే ఎక్కువ వస్తాయి, వేరే వాళ్ళకి రావు. అవును. డబుల్ 11 ఏం కాబోతున్నాయి? ఈ 11 చోట్ల ఇవాళ మొత్తం ప్రక్రియ సవ్యంగా సాగిపోతుందా, లేకపోతే ఇలాంటి గొడవలు, వివాదాలు, ఇలాంటి వ్యవహారాలతో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఎదురే పరిస్థితుందా? స్థానికంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎక్కడైతే వివాదానికి కారణమైనటువంటి అంశాల పట్ల ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా వ్యవహరించబోతోంది? సో ప్రధానంగా చూసినప్పుడు ఇటు వరంగల్, ఉమ్మడి వరంగల్లో తొర్రూరు సంబంధించి చాలా ట్రబుల్ అయింది అక్కడ. అలానే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రస్తుతం కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన విషయం పైన ఎటూ తేలకపోవడంతో అక్కడ కూడా ఏం జరగబోతోంది అనేటువంటిది చాలా ఉత్కంఠ కల్పిస్తుంది. సో ఒకసారి మనం వరంగల్ కొలీగ్ నవీన్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక అట్లనే ఆదిలాబాద్ నుంచి కూడా మాంతయ్య కూడా మనతో పాటు లైవ్ లో జరుగుతున్నారు. సో ఏంటి నవీన్, అసలు ఇవాళ తొర్రూరు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు నిన్న అంతలా గొడవ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇవాళ పరిస్థితి ఏంటి? తొర్రూరులో ప్రధానంగా గొడవ జరగడానికి కారణం నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తమ కౌన్సిలర్లను తీసుకుని నేరుగా ఆయన ఒక ప్రైవేట్ బస్సులో తీసుకొని నేరుగా ఆయన అక్కడికి వెళ్ళారు. మున్సిపల్ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందో మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతా అభ్యంతరం చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ ప్రోటోకాల్తో అక్కడికి వెళ్ళారని గొడవ చేశారు. దీంతో మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ యూటర్న్ తీసుకొని ఎంపీ కడియం కావ్య ఓటును వివాదం చేశారు. ఆమె ఎక్సాఫిషియో సభ్యురాలుగా ఆమె అక్కడ నమోదు చేసుకున్నారు. తర్వాత ఆమెకు ఎన్నికల కమిషన్ ఓటు వేసుకునే హక్కు కల్పించారు. ఆమె అయితే అక్కడికి రావద్దు అంటూ ఇక్కడ అక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని వీళ్ళంతా బీఆర్ఎస్ ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ దయాకర్ రావుతో పాటు ఆయన సతీమణి కూడా ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలు, హైటెన్షన్ క్రియేట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తాం. అసలు దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు ఎంపీ కడియం కావ్య గారు కూడా అడిగి తెలుసుకుందాం. వారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు మేడం, మీ ఎక్సాఫిషియో ఓటు మీద నిన్న వివాదం జరిగిందా, ఎట్లా మీరేం చెప్తారు? ఫస్ట్ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారము.
నిన్న నేను ఏదైతే నాకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నా లోక్సభ పరిధిలో ఏ మున్సిపాలిటీలో అయినా ఓటు వేసుకునే హక్కు నాకు ఉంది, వాళ్ళు కల్పించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. దానికి అనుగుణంగానే నేను తొర్రూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ అధికారులని నేను ఇక్కడ ఓటు వేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నాకు అది అనుమతిని ఇచ్చారు. దాని ప్రకారమే నేను అక్కడికి వెళ్ళి నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళడం జరిగింది. దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేశారు అంతే. అయితే ఎక్సఫిషియో సభ్యురాలుగా మీరు ఇక్కడ వరంగల్ DWMCలో కూడా ఎక్సఫిషియో సభ్యురాలుగా నమోదు చేసుకున్నారు అనేటువంటిది ఒక అభ్యర్థి ఇక్కడ అక్కడ ఎలా ఉంటారు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. నేను లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైన కానించి ఇప్పటి వరకు నా ఎక్సఫిషియో మెంబర్ ఓట్ ఎక్కడ వేయలేదు. మొదటిసారిగా తొర్రూరు మున్సిపాలిటీలో వినియోగించుకుందామని మాత్రమే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దీన్ని వివాదం చేస్తూ ఉన్నారు? ఒకటి, నిన్న నేను అక్కడున్న అధికారులను ఒకటే అడిగాను, ఏంటంటే ఒక ఓడిపోయిన అభ్యర్థి ఎమ్మెల్యే అక్కడ ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఆ కార్యాలయానికి పైకి స్వేచ్ఛగా వచ్చినారు, ఆఫీస్కి ఆయన రాకూడదు, అనుమతించరు, కానీ ఆయన స్వేచ్ఛగా వచ్చినారు. కానీ ప్రజలతోటి 18 లక్షల ఓటర్లు నాకు వాళ్ళ సమక్షంలో నేను గెలిచి వచ్చినాను. అయినా కూడా ఒక లోక్సభ సభ్యురాలుగా నా తొర్రూరు మున్సిపాలిటీకి పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి నా కారు మీద దాడి చేయడమే కాకుండా నా కారు ఎదురుగా కూడా కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ కండువాలు కప్పుకొని మరీ అడ్డంగా పడుకున్నారు. అంటే అది నేను నా లోక్సభ పరిధిలో ఉన్నానా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నానా నాకు అర్థం కాలేదు. నేను పోలీస్ బందోబస్తుతోటి వెళ్ళడం జరిగింది. నాకు ఎన్నుకోబడిన నాకు రక్షణ లేదు అక్కడ. అట్లాంటప్పుడు మరి వాళ్ళకి ఎలా అనుమతినిచ్చారు, వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, నేను ఎందుకు తిరగలేకపోతున్నాను, ఇదే నా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అని నేను వాళ్ళని అడగడం జరిగింది. అది కూడా ఒక అబ్జెక్షన్ అని చెప్పి నిన్న దాన్ని ఎన్నికని వాయిదా వేయడం జరిగింది. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇలా ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? దయాకర్ రావుతో పాటు ఆయన అనుచరులు, ఆయన సతీమణి కూడా వచ్చారు. వాళ్ళు ఎంతమంది అయినా వస్తారు, వాళ్ళ చాలా మందిని తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ 144 సెక్షన్ ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతున్న పరిధిలో ఉంటుంది. అయినా కూడా దాన్ని కాదని వాళ్ళు ఇష్టరాజ్యంగా వచ్చి చాలా మందితోటి అక్కడ నినాదాలు ఇవ్వడం, తర్వాత మాకు అగెన్స్ట్గా మాట్లాడడం ఇవన్నీ చేశారు. మేము ఓన్లీ మాకు పర్మిషన్ లేకుండా మేము రాలేదు. నేను ఆల్రెడీ ఒక చోట ఓటు వినియోగించుకొని ఇక్కడ ఇంకో ఓటు వేయడానికి కూడా రాలేదు. ఏదైతే నాకు పరిమితులకు లోబడే నాకు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని మాత్రమే నేను రాజ్యాంగబద్ధంగా వినియోగించుకోవడానికి మాత్రమే వచ్చిన. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఓడిపోతాము అన్న భయంతో వాళ్ళు దాన్ని అట్లా నన్ను ఆపడానికి సర్వ విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఎస్, ఎంపీ కడియం క్రావి గారు అయితే ఇది క్లారిటీ, తన ఎక్సాఫిషియో సభ్యురాలుగా ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీన్ని కావాలనే బీఆర్ఎస్ ఓటమి భయంతో ఈ విధంగా రాద్ధాంతరం చేస్తున్నారని చెప్తున్నారు. రైట్ నవీన్, సో ఫాలోఅప్ లో ఉండండి ఒకసారి ఇవాళ ఏం జరగబోతుంది అనేది కూడా. ఇక ఒకసారి మనం మాంతయ్య దగ్గరకు కూడా వెళ్దాం. ఆదిలాబాద్ లో దాదాపు ఇవాళ ఖానాపూర్ కావచ్చు, కాగజ్ నగర్, కేతన్పల్లి ఈ చోట్ల పరిస్థితి కాస్త నిన్న కూడా గందరగోళంగా ఉండడంతో వాయిదా పడింది. ఇవాళ ఏంటి మాంతయ్య, ఇవాళ ఈ 3 సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నిక పూర్తి అవుతుంది అనుకోవచ్చా? చైర్పర్సన్, వైస్ చైర్మన్ వీళ్ళ ఎన్నిక కంప్లీట్ చేసేదానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో అక్కడ పార్టీలకు సంబంధించి నిన్న అనేక రకాలైనటువంటి వ్యవహారాలు కూడా సాగాయి. సో మొత్తం సెట్ అయిందా, పరిస్థితి ఏంటి? ఎస్ రేయర్, 3 మున్సిపాలిటీలకు సంబంధించి కాగజ్ నగర్, ఖానాపూర్, కేతన్పల్లికి సంబంధించి ఈరోజు ఎన్నిక జరగబోతుంది కూడా. అయితే ఖానాపూర్, కాగజ్ నగర్ విషయంలో కొంత క్లారిటీగా ఉన్నా కూడా కేతన్పల్లిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చైర్మన్ పీఠం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహములు చేస్తుంది. మొత్తం 22 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ సిపిఐ కూటమికి 14 కౌన్సిలర్లు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్కు 8 కౌన్సిలర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో 10 బలం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా 3 ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమిలో ఉన్న 3 తమ వైపు తిప్పినందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న వ్యూహంతో నిన్న నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఈ పీఠాన్ని కవచం చేసేందుకు అవసరమైన అన్ని వెత్తులు వేస్తోంది. అయితే ఇది ముందే పసిగట్టిన బీఆర్ఎస్ సిపిఐ క్యాంపు నిన్న నుంచి కూడా అలర్ట్గా వ్యవహరిస్తుంది. అందరూ కూడా 14 మంది బీఆర్ఎస్కి సంబంధించిన సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు ఒకవైపు ఉన్నా కూడా ఏదైతే సమావేశం మందిరం వెళ్ళిన తర్వాత భయపెట్టు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందన్న టెన్షన్ వారిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నిక సజావుగా నిర్వహించాలని చెప్పి నిన్న సిపిఐ బీఆర్ఎస్ నేతలు జిల్లా కలెక్టర్ను, పోలీస్ కమిషనర్ కలిశారు. మరోవైపు ఉద్రిక్తలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. అటు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే ఈ కేతనపల్లి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రిస్టేజ్ గా తీసుకోవడంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం రోజు పెరుగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేతనపల్లిలో వందల సంఖ్యలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దారి మళ్లింపులు చేపట్టారు. ఒక మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక కోసం ఈ స్థాయిలో బందోబస్తు ఏర్పడడం, ఈ స్థాయిలో కూడా ఒక టెన్షన్ క్రియేట్ కావడం ఇదే మొదటిసారి చెప్పవచ్చు. అయితే ఖానాపూర్లో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన కూడిన నేపథ్యంలో అక్కడ చైర్మన్ పీఠానికి వైస్ చైర్మన్ పీఠానికి పెద్ద ఇబ్బందులు లేవని చెప్పవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ కూడా కవకసం చేసుకునే అవకాశం ఉంది. అయినా కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి కాగజ్నగర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ బీజేపీ ఏకమయ్యాయి. కాంగ్రెస్ కు సంబంధించి చైర్మన్ పీఠం, అదే బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చే ఒప్పందం కూడా కుదిరింది. ఆ రెండు మున్సిపాలిటీలు కొంత క్లారిటీగానే ఉన్నా కూడా కేతనపల్లిలో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఉంది. ఈ రోజు కూడా ఎన్నిక జరుగుతుందా లేదన్న దానిపై ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న వాతావరణం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ రోజు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. అయినా కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించి వారందరూ కూడా భారీ ఎత్తున కూడా జనాలను పోగేసుకొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైట్ మనతో సో ఫాలో అప్ లో ఉండండి. సో ఇది చూస్తున్నాం, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, అలానే వరంగల్లో కూడా ఇవాళ కడియం కావ్య అయితే తమ యొక్క ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోకూడదు, నేను పార్లమెంట్ సభ్యురాలనా కాదా అనేటువంటిదే ఆమె క్వశ్చన్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? సో మనం చూస్తున్నాం, ఏదైతే తొర్రూరు సంబంధించిన విషయంలో ఇవాళ కూడా ఆ టెన్షన్ పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీంతో పాటు కేతనపల్లిలో కూడా దయాకర్ గారు ఏంటి అసలు పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె అసలు నిన్న వెళుతుంటే నా వాహనం పైన దాడి చేశారు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనేది ఆమె ఆవేదన. సో కాకపోతే ఇక్కడ ఆమె ఆల్రెడీ ఇంతకుముందు వరంగల్లో ఆల్రెడీ నమోదు చేసుకుని ఇక్కడికి రావడం ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది అక్కడ దయాకర్రావు గారు కావచ్చు వాళ్ళ వర్గం అంతా నేను గొడవ చేసిన పరిణామాలు జరిగాయి. ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అనుకోవాలి దీన్ని తొర్రూరు విషయంలో? ఇప్పుడు వాస్తవానికి అక్కడ నేను కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు అయితే ఏంటంటే ఒక చట్టం వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలోనే చేయాలనేది. కాబట్టి నేను హైదరాబాద్ ఓటర్ని ఇప్పుడు టెక్నికల్ గా, నేను నల్గొండ జిల్లాకు కూడా కాదు. అందుకని నేను మళ్ళీ ఇది వరంగల్ మాకు పాలకుర్తి తుంగతుర్తి పక్క పక్కనే ఉంటాయి టెక్నికల్ గా, ఈ జిల్లాలు వేరైనా కూడా. అయితే నేను అక్కడి నుంచి చేసుకోవాలనుకుంటే మళ్ళీ చట్టం ఉండదు అది. కాబట్టి ఆమె ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ అది, సో తను ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు లోకల్ గా. దానికి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఏకంగా తను అక్కడే ఉండి మళ్ళీ అసలు ఆయనకు ఎంట్రీ ఉండదు మామూలుగా. ఆయన ఎక్సెఫిషియో అయితే ఉంటది, కానీ ఆయన ఎక్సెఫిషియో కాకపోయినా గూండాగిరి దౌర్జన్యం ఎవరు చేసింది ఇప్పుడు మీకు అర్థమైంది. ఒక ఎంపీకే ప్రొటెక్షన్ లేని పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఇవాళ పైకి రౌడీజం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గూండాయిజం చేస్తున్నారు. ఎంపీ కాన్వాయ్కి అడ్డంబోడు పక్కన పెట్టు, ఏకంగా దాడి చేసే కాడికే వచ్చింది. ఇంతకంటే ఎక్కువ మనం సాక్ష్యం ఏం చెప్తాం? నేను కూడా సిరిసిల్లలో చూసిన కదా, సరే మనోడు ఎమ్మెల్యే అయి ఉండొచ్చాడు కేటీఆర్ గాని, మేము అధికార పక్షమేగా, నేను కూడా ఎమ్మెల్సీనే కదా. అక్కడ ఉన్న పరిస్థితిని గమనిస్తే నాకు అనిపించింది అసలు అధికారంలో మేమున్నామా వీళ్ళు ఉన్నారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఈ అహంభావ పూరిత ధోరణి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ కి ఈ చెడ్డ పేరు తెస్తుందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక మాట ఏంటంటే నా దృష్టిలో ఇది ఈ పరంపర కొనసాగితే మళ్ళీ ఇప్పుడు మేమేం కావాలి, వాళ్ళకు ధీటుగా కావాల్సి వస్తుంది. అట్లా చేస్తేనేమో మళ్ళీ సేవ్ అయిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళంటే అట్లా కానీ మీరేం చేసిండ్రు అని మళ్ళీ మా కాడికి వచ్చే అంటే మమ్మల్ని కూడా అనే పరిస్థితి వస్తుంది. అంటే నీ ప్రత్యర్థే నీ యొక్క విలువను పెంచుతాడు, ఎప్పుడు కూడా నీ ప్రత్యర్థే నిన్ను దిగజారుస్తాడు రాజకీయాల్లో. అంటే మనం ఏ ప్రత్యర్థితో ఉన్నాం అనే దగ్గర ఇక్కడ మనం ఆలోచించుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మీరేమో అక్కడ మీరు బీఆర్ఎస్ తో అడ్జస్ట్ అయ్యింది కదా, ఇక్కడ బీజేపీతో అడ్జస్ట్ అయ్యింది కదా అని మీరు అట్లా అనొచ్చు కాక. కానీ ఓవరాల్ గా వాళ్ళకున్న సైన్స్ ఏంటంటే అటాక్ మోడే మాది అంటే ఎక్సాఫిషియో. ఇప్పుడు వేరే వ్యక్తులు కూడా కాదు కదా, వేరే ఎవరో పార్టీ కూడా కాదు కదా, అక్కడ కూడా వాళ్ళకు అసహనం పెరిగింది అని అంటే నువ్వు ఆలోచించుకోకసారి. కాబట్టి ఇది ఉంటాయి కామన్ గాని బై అండ్ లార్జ్ మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి టగ్ ఆఫ్ వార్ గా జరిగినట్టుగా ఒక సీన్ క్రియేట్ కావాలి. అది వాళ్ళ అంచనా కాదు, వాళ్ళ యొక్క వ్యూహం. దానికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ వాళ్ళు కొంచెం అటు ఇటు చేస్తారు. అప్పుడు పోయినసారి పరిస్థితి ఉందా? ఒక మాట చెప్పాలంటే ఈ రోజు ఏబిఎన్ చర్చిస్తుంది, అన్ని టీవీలు చర్చిస్తున్నాయి, అన్ని పేపర్లు చర్చిస్తున్నాయి. ఆ రోజు మాకు మొత్తం కొడితే నాకు అంచనా 18-16 రావాలి, 5 వచ్చినాయి మాకు అప్పుడు 2020లో.
మొత్తం ఇప్పుడన్నా మీరు వాళ్ళని తీసుకుపోయిండ్రు, వీళ్ళని అటుపోయిండ్రు, ఇల్లు పోయిన వార్తలు అసలు ఆ వార్త లేదు, గుప్ చప్. అసలు కేసీఆర్ అనేటువంటి వ్యతిరేకంగా చెప్పే మీడియా లేదు. కేసీఆర్ అనేటువంటి ఏం చేసినా కూడా అది వాస్తవమే అన్నట్టుగా తయారు చేసిండు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న ప్లేస్లలో వాళ్ళు అడ్డుకుంటుంటే బ్రేకింగ్లు కాదు, ఒక రోజంతా నడుస్తున్నది. అసలు మమ్మల్ని మా వాళ్ళని తీసుకపోతే అసలు చర్చే లేదు. అప్పుడు ఆ రోజు మీడియా గురించి చెప్తున్నా, మీడియా మీద కామెంట్ చేయడం అని కాదు. కొంతమంది ఒక డిప్యూటీ సీఎం ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను నవ్వుకున్నాం. అప్పుడు మేమిద్దరం అయితే దామన్న నేను ఒక జిల్లా జోన్ పేజీలో కింద ఏదో జిల్లా జోన్ కాదు, జిల్లాకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటది కదా ఇప్పుడు ఆడ మలనసాగర్, దాంట్లో ఒక జోన్ లో 3 లైన్ల వార్త వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది వీళ్ళకి అంటే, కాంగ్రెస్ వస్తే డెమోక్రసీ ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వస్తే ప్రతిపక్షానికి విపక్షాలకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో ఇప్పుడు చెప్తున్నాం. ఇంకోటి ఇక దీన్ని మొత్తం కాంగ్రెస్ కింద మీద పడేసిన చెప్తానికి కేతనపల్లిలో ఇంత చర్చ జరుగుతుందంటే అదే కారణం. అక్కడే మంత్రి గారు జరగాలి, చర్చ జరిగితేనే మేము చెప్పగలం. కానీ ఇప్పుడు ఒక దశ అనుకుంటున్నది ఏంటంటే, ఇలాంటి రాజకీయాలు కొనసాగితే ఎలా అనే దాని దగ్గర కొనసాగుకుంటూ ఉండే ప్రయత్నం వాళ్ళు రాకుంటే జరుగుతుంది. వాళ్ళు ఇటనే మళ్ళీ మేమొస్తాం అని అంటే సరే, ఇప్పటికీ ఆల్మోస్ట్ వాళ్ళు డిక్లైన్ అయినా కూడా ఆ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ నుంచి అయినా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేయాలంటే ఇబ్బంది పడి భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి. గెలిస్తే కూడా ఓడగొట్టే పరిస్థితి వచ్చి ఇప్పుడు అర్థమవుతుంది ఏముంది. ఇప్పుడు 6 సంవత్సరాలు హైకోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్ గా ఉంది, 20 మిషన్లు చనిపోయి ఉన్నాయి. అంటే డబ్బు పెట్టకుంటే కూడా మేము నిజాయితీగా గతంలో కమ్యూనిస్ట్ స్టేట్ లో పోటీ చేసిన అట్లా పోటీ చేసిన నేను అక్కడ, అయినా కూడా గెలిచినా కూడా వీళ్ళు ఓడగొడతారు. ఈ మళ్ళా బీఆర్ఎస్ ఎట్లా ఉన్నదంటే మళ్ళా 3వ దాకా ఓడిపోతే మళ్ళా ఏంది ఎట్లా ఉంటుందో అని చెప్పి మా ముఖ్యమంత్రి కొంచెం తగ్గించి ఆగు నీ మీద టార్గెట్ ఎక్కువ ఉందని. ఫైనల్ గా ఇన్ని సీట్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఈ గొడవలు వివాదాలు ఉన్న చోట సరే నెంబర్ గేమ్ లో వాళ్ళు ఎక్కువ ఉన్న చోట అవి క్లియర్ అవుతాయి అనుకోవాలా, లేకపోతే ఎట్టైనా మీ ఖాతాలో 11లో కూడా సగానికి పైనే వచ్చేటట్టుంది, ఎక్కువనే వచ్చేటట్టు నాకున్న అంచనా అయితే. అవి డిలే అయినాయి కానీ ఏదున్నా ఇగో మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం ఒక మంచి వాతావరణం మాకెందుకు ఏర్పడ్డది అంటే, మేము కొన్ని ప్రాంతాల్లో చాలా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ తో కొంత బలపడే అవకాశం అయితే పెరిగింది. నార్త్ తెలంగాణలో వెరీ పర్టికులర్. సో రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వరకు మరింత పుంజుకొని మొత్తం ఓవరాల్ గా 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ యొక్క బలం అంతకంతకు పెంచే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారి స్ట్రాటజీ వర్కౌట్ చేసిండు. ఇప్పుడు హైదరాబాద్ కూడా రేపు జిహెచ్ఎంసీ, ఎంఎంసీ అండ్ ఎస్ఎంసీ సైబరాబాద్ సిఎంసీ ఉంటాయి కదా, ఈ మూడిట్లలో కూడా ఆ ప్రభావం పెంచేందుకు సీరియస్ గా వారు వర్కౌట్ చేస్తారు. రైట్ గారు, ఏంటి అసలు కొన్ని చోట్ల ఎంపీ సంబంధించి కూడా ఓటు హక్కు అంటే టెక్నికల్ గా చూసుకున్నప్పటికీ కూడా అర్హురాలనైనా నన్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, సో ఎట్లయినా కూడా వీటిని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తున్నది అటు మీరు ఆరోపిస్తున్నారు. నిన్న మనం చూసాం మీ పార్టీ అధ్యక్షుడైనా కేటీఆర్ గారైనా హరీష్ గారైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాలతో ఇవన్నీ వచ్చాయని అంటున్నారు. సో ఏంటి అసలుకి ఎట్లా ఇట్లా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది? కాంగ్రెస్ పార్టీ కొత్తగా అసలు టీఆర్ఎస్ నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ కూడా ఇంతకంటే ఎక్కువ దౌర్జన్యాలు చేసింది. ప్రత్యర్థులను బట్టి గేమ్ ఆడాలంటున్నారు దయాకర్ గారు. సరే వాళ్ళు చేసేదని మీరు చేస్తే మీరు వాళ్ళకేం జరుగుతుంది మీకు అదే జరుగుతారని దయాకర్ గారిని కొంచెం నేను హెచ్చరించే ప్రయత్నం అనుకోండి. ఒక రకంగా వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయడం కరెక్ట్ కాదు. మనం మార్పు కోసమే మనం వచ్చినాం, మార్పు రావాలి అని మనం పాట పెట్టుకుంటాం. అప్పుడు మరి మార్పు ఏడొచ్చింది అనేది ప్రజలు చూస్తున్నారు. మార్పు రావాలి కదా, మార్పు కూడా మార్పుతోనే మారుద్దామని నీలాంటి వాళ్ళు మళ్ళీ ఉండి ఏడు వాళ్ళ కలిసి కంపారిజన్ అంటారు. ఇది ఒకటి పెద్ద పంచాయతీ ఉంటుంది. అదే మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు. ఆ పాట చాలా ఫేమస్ అయిపోయింది. మరి మార్పు రావాలి కదా, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే దానివల్ల పర్యావరణం డిఫరెంట్ ఉంటుంది కదా, మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటారు. అప్పుడు అది కూడా సమస్యనే కదా. ఒక విధంగా మార్పే లేదు సార్, కింద స్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవన్నీ మార్పే కదా, ఇవి కూడా మార్పే. నేను ఏమంటాను అంటే మార్పు అనేది మేము ఏదైనా సరే అన్ని గెలవాలనే ప్రయత్నంలో కాదు. డెమోక్రటిక్ గా ఎవరి పార్టీ వాళ్ళు వేసుకొని సరే ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తుంటే ఇండిపెండెంట్ సహకారం తీసుకోవడం అనేది ఒక పాయింట్. అది అంతవరకు పాయింట్ పరిమితం అయ్యేది ముందు.
దానికి మించి మేము ఎవరితోనైనా కలుస్తాం, ఏ పార్టీతోనైనా కలుస్తాం. బీఆర్ఎస్ కలుస్తుంది, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తుంది, కాంగ్రెస్, బీజేపీ కలుస్తుంది. ఈ స్థాయిలో మనం కలవేసేటువంటి ప్రయత్నంలో మాకు ఎక్కువ కౌన్సిలర్లు, ఎక్కువ మున్సిపల్ చైర్మన్ రావాలనే ప్రయత్నం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు దానికి ఉదాహరణ నిజామాబాదే చూసుకోండి. నిజామాబాద్ లో మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ తీసేసుకున్నారు, మీరు ఎంఐఎం తో మీరు కలిసినారు. మీరు ఎంఐఎం తో దయాకర్ గారు నన్నే 100 సార్లు నా డిబేట్ లోనే వారనే ఉన్నప్పుడే చెప్పుంటాడు, ఎంఐఎం మీకు కరీంనగర్ అన్నారు కాబట్టి చాలా చోట్ల కలయికలు జరిగాయి, చాలా చోట్ల ఫైట్ చేశారు, కానీ అక్కడ బీఆర్ఎస్ తటస్థంగా ఉండిపోయింది. మరేంటో నిజామాబాద్ తటస్థంగా ఉంది. నిజామాబాద్ కరీంనగర్ లో అదే కరీంనగర్ లో తటస్థంగా ఉంటే తప్పని పరిస్థితి తటస్థంగా ఉంది. కానీ ఇప్పుడు నిజామాబాద్ లో ఒక సీటు గెలిచి ఒక సీటు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేసింది. అయిపోయి ఒకటే సీట్ గెలిచింది కాబట్టి వెళ్ళిపోయింది ఆ క్యాండిడేట్. ఎందుకు వెళ్ళిపోయింది అది? అయితే నేనేమంటుంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది. ఆ మార్పును కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కోరుకుంటున్నా అంటున్నా. నేను ఒక సామాన్య వ్యక్తిగా, సామాన్య పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ పని చేయకుండా ఉంటే ఇంకా గౌరవం ఉంటది కదా కాంగ్రెస్ పార్టీకి. నువ్వు ఎంఐఎం సపోర్ట్ ఎందుకు? ఒక మేయర్ రాకపోతే కిరీటం వచ్చిపోదు. గతంలో 90% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉందా? మళ్ళీ ఓడిపోలేదా? మీరు అన్నది కరెక్టే, కానీ ఎంఐఎం కూడా మనం చూసాం భయంసాలు అన్ని పార్టీలు అందరూ ఏకమయ్యి ఎంఐఎం రాకుండా కూడా మీ పార్టీ రెబల్ చైర్మన్ అయ్యాడు కదా. నేను అందుకోసం ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయంలో ఒక రకమైన స్ట్రాటజీ, వివిధ పార్టీల గుర్తుల మీద గెలిచిన వాళ్ళ విషయంలో ఇంకొక రకమైన స్ట్రాటజీ ఉండింటే ప్రజాస్వామ్యం మరింత బలపడేదని నేను అభిప్రాయం అండి. దిలీప్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ 11 లో ఏం జరగచ్చు? ముఖ్యంగా కావ్య గారు ఓటు హక్కు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వారు వరంగల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా నాకు తెలియదు. చట్టం ఏం చెప్పిందంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఎమ్మెల్సీ, దయాకర్ గారు చెప్పింది కదా, ఎమ్మెల్సీ అయితే ముందు రోజే ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నారు. అది పార్లమెంట్ సభ్యులు అయితే వారి పార్లమెంట్ పరిధిలో ఏ మున్సిపాలిటీలో అయినా ఒక మున్సిపాలిటీ చేసుకునే అవకాశం అయితే వాళ్ళకు ఉంది. ఒక ఎంపీ ఇప్పుడు మా ఎంపీలు చాలా మంది అట్లా చేసుకున్నారు కదా, ఒక ఎంపీగా వాళ్ళు చాలా చోట్ల చేసుకున్నారు సార్, 2 చోట్ల చేసి ఒక చోట వినియోగించుకున్న పరిస్థితి కూడా. దిలీప్ గారు ఇంతకుముందు కావ్య గారు అన్నట్టుగా మన ప్రకాష్ గారు అన్నట్టు ఎమ్మెల్సీకి గానీ మిగిలిన టీచర్ ఎమ్మెల్సీ గానీ ఇతర వాళ్ళకి కానీ ఒకే ఒక ప్లేస్ లోపల వాళ్ళ ఓటు హక్కు రిజిస్టర్ చేసుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడే వేయాలన్నప్పుడు ఎదురు ఇవ్వడానికి వీలేదు. అక్కడ ఇచ్చి ఇక్కడే ఇచ్చింది అది లేదు, ఓటు మాత్రం ఒక దగ్గర క్యాష్ చేశాను ఏమంటుంది. సో దాని నాట్ బి ప్రాబ్లం. ఆమెకు హక్కు ఉంది, అంటే అందరికీ ఉంది. నేను కూడా అంటే మేము 3 జిల్లాలకి ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేశారు. అప్పుడు ఉమ్మడి జిల్లాలు వరంగల్, నల్గొండ, ఖమ్మం. వాళ్ళని ఒకటే చూస్ చేసుకోమన్నారు. ఆ వరంగల్ హరంకొండ, అది కూడా హరంకొండలో ఎక్కడైతే నా ఓటు హక్కు ఉందో ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే నాకు ప్రోటోకాల్ ఉండేది, ఓటు హక్కు ఉండేది. వీళ్ళ లేకపోయింది. అన్నిటికీ డిపెండెంట్ ఉన్నా కూడా అట్లా అది రూల్. అది కావ్య దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చూడాలి. ఎందుకంటే ఆమన్గల్లు తర్వాత గద్వాల్లో మల్లు రవి గారు నాకు తెలిసి నమోదు చేసుకున్నారు. ఆయన గద్వాల్లో వినియోగించుకున్నాడు, అక్కడ లేదని పరిస్థితి. చేసుకోలేడు, ఒక దగ్గర చేసుకోవాలి. ఓకే, అది కాబట్టి అదే ఆయన అంటే 2 చోట్ల ఇట్లా చాలా మంది ప్రయత్నం చేసినట్టున్నారు సార్ పార్లమెంట్ పరిధిలో, ఎక్కడైతే ఒక దగ్గర ఓటు వేసుకుంటామని చెప్పి. సో టెక్నికల్ రెండో దగ్గర ఇక్కడ ఓటు వేసినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు మా అక్కడ వద్దు అని. ఓకే, ఆ లెటర్ ఇస్తూ ఇక్కడ ఓటేస్తారు. టెక్నికల్ గా ప్రాబ్లం ఉండదు. సో మీరు అన్నట్టు ఈ పొత్తులు, అనైతిక పొత్తులు, నైతిక పొత్తులు వాటి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ అయితే మీరు చెప్పేటువంటి ఇంకా సందిగ్ధ డోలమాయలు ఏదైనా ఉంటే అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతాయి తప్ప మీరు వాళ్ళ అధికారంతో పాటు హైయెస్ట్ అమౌంట్ ఇచ్చినట్టు వాళ్ళు అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని ఎక్సైజ్ చేశారు. దాని మన తప్పుడు రైట్. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు. సో ఇది ఓవరాల్ గా కూడా ట్రబుల్ 11 ఏం కాబోతున్నాయో కూడా చూద్దాం ఇప్పుడు బ్రేక్.